ఓం శ్రీ పూర్ణానంద గురువే నమ. మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు, భక్తులు, శిష్యులు పొందిన అనుభవాలను తెలుసుకుంటూ ఉన్నాం. భక్తులు ఎంతగానో ఆరాధిస్తున్నటువంటి పరమాత్మ స్వరూపులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి పంచలోహ విగ్రహాన్ని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సమాధి మందిరానికి సమర్పించే భాగ్యం హైదరాబాద్ మియాపూర్ దగ్గరలోని ఐడిఏ బొల్లారం వాస్తవ్యులైన అంతిరెడ్డి గారి రామచంద్రారెడ్డి గారికి దక్కింది. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ద్వారా ప్రాణభిక్ష పొందిన భక్తుల్లో రామచంద్రారెడ్డి గారు ఒకరు. కారణజన్ములైన అవతార పురుషులు లోక కళ్యాణం కోసం అనంతమైన లీలలను, బోధనలను మానవాళికి అందించేందుకు భక్తులను కొందరిని ఎన్నుకుంటూ ఉంటారు. అదృష్టం కలిగిన అలాంటి వాటిలో బ్యాపూర్కి చెందిన రామచంద్రారెడ్డి గారు, శ్రీమతి లక్ష్మి గారి కుటుంబం ఒకటి. ఎందుకంటే ఇంతమంది భక్తులున్న శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తమ విగ్రహ బాధ్యతలను రామచంద్రారెడ్డి గారికి, లక్ష్మి గారి దంపతులకు మాత్రమే ప్రసాదించారు. రామచంద్రారెడ్డి గారు 1977వ సంవత్సరంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దివ్య సన్నిధికి తొలిసారిగా వచ్చారు. అప్పటి నుండి ఆయన పొందిన దివ్యమైన అనుభవాలు వర్ణనాతీతం. గురుకృప వలన హాయిగా జీవిస్తున్న రామచంద్రారెడ్డి గారిని కర్మఫలం అన్నట్లుగా నిత్య కృత్యాలు నెరవేర్చుకోవటానికి కూడా కుదరని పరిస్థితి. 1995వ సంవత్సరం నుండి రోగాలు పట్టి పీడించటమే అందుకు కారణం. చివరకు 1997వ సంవత్సరంలో రామచంద్రారెడ్డి గారు పూర్తిగా రోగాలతో వివసుడయ్యారు. సుమారు 2 సంవత్సరాల కాలం ఆ రోగాల నుండి బయటపడేందుకు ఎంతో ధనాన్ని ఖర్చు చేసి వివిధ వైద్య సేవలు అందుకున్నప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది. మందులతో విసుగు చెందారు రామచంద్రారెడ్డి గారు. చివరకు ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. గురువే రక్ష అని దృఢంగా తన గురుదేవులను శరణ వేడుకున్నారు. ఈ విధంగా ఉంటే 1999వ సంవత్సరం చివరి నెలలో అంటే డిసెంబర్లో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి విశ్రాంతి కోసం సదానంద స్వామి గారు శ్రీ పూర్ణానంద స్వామి వారిని హైదరాబాదులోని బిహెచ్ఎల్ దగ్గర ఉన్న అశోక్ నగర్ వాస్తవ్యులైన వెంకటాచలం గారింటికి తీసుకొచ్చారు. అనారోగ్యంతో తీవ్రంగా అవస్థపడుతూ ఉన్న రామచంద్రారెడ్డి గారు ఈ విషయం తెలిసి ఇంత దగ్గరగా వచ్చి ఉన్న తమ గురుదేవుని దర్శించేందుకు కూడా తనకు సాధ్యం కానందున ఎంతో మదనపడసాగారు. 1999వ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీ వచ్చేటప్పటికీ రామచంద్రారెడ్డి గారు ఓపిక పట్టలేక గురుదేవుని దర్శించేందుకై తీవ్రంగా తప్పిస్తూ ఉన్నారు. అప్పటికే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆరోగ్యం కూడా బాగోలేనప్పటికీ సీతారామరాజు సదానంద స్వామి గారితో స్వామీజీ ఏమన్నారంటే, వాహనాన్ని సిద్ధం చేయండి, రామచంద్రారెడ్డి గారు బాధపడుతూ ఉన్నాడు, మనం ఒకసారి అతని ఇంటికి వెళ్ళాలి అని నిర్దేశించారు. వాళ్ళు అప్పుడు అన్నారు, రామచంద్రారెడ్డి గారు మేడపై ఉంటారు స్వామీజీ, ఈ పరిస్థితుల్లో మీరు మెట్లెక్కటం కష్టమేమో అని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే స్వామీజీ అన్నారు, అలా అయితే మనం కింద నుండే అతన్ని చూసి వద్దామని చెప్పారు. ఇంతలోనే మధ్యాహ్నం సమయం 2 గంటలు అయ్యేటప్పటికీ సరిగ్గా ఊపిరాడకుండా రామచంద్రారెడ్డి గారు మరణానికి దగ్గరయ్యారు. దగ్గరున్న బంధుమిత్రాదులంతా కూడా అతనిక జీవించడని, చనిపోతాడు అని అనుకుని చాలా కంగారు పడ్డారు. అయితే మరి కొన్ని క్షణాల్లో ఎలాంటి వైద్య సహాయం లేకుండా రామచంద్రారెడ్డి గారు ఆరోగ్యవంతుడు కావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అసలు అప్పుడు ఏం జరిగిందంటే, అప్పటి వరకు భక్తులతో మాట్లాడుతూ ఉన్న శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి ఉన్నట్టుండి ఊపిరి ఆడక చాలా అవస్థపడ్డారు.
అకస్మాత్తుగా ఎందుకలా జరిగిందో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత రామచంద్రారెడ్డి గారి అవస్థ తెలిసిన వీళ్లకు, స్వామివారి అవస్థ తెలిసిన వాళ్లకు అసలు జరిగిందేమిటో అప్పుడు అర్థమైంది. ఇలా ఆర్తత్రాణపరాయణులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తమ భక్తుణ్ణి మృత్యుముఖం నుండి రక్షించేశారు. అయితే ఆ రోజు రాత్రి 11 గంటలకు మళ్ళీ రామచంద్రారెడ్డి గారికి ఊపిరాడకుండా అయ్యింది. ప్రమాద అవస్థను గ్రహించిన తన భార్య శ్రీమతి లక్ష్మి గారు, వాళ్ళ అబ్బాయి బాలసుబ్రహ్మణ్యం రెడ్డి అతన్ని ఏదైనా మంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడు రామచంద్రారెడ్డి గారు అన్నారు, నా గురించి ఇంకా ఎవరికి ఫోన్ చేయకండి, మీరెవరూ నా ట్రీట్మెంట్ గురించి ఇంకా ఆందోళన చెందవద్దు, దానికి అదే తగ్గిపోవాలి, లేదంటే ఇందులో నుండి, ఈ ప్రమాద పరిస్థితి నుండి నా గురువే నన్ను రక్షించి కాపాడాలి, లేదంటే నా గురుదేవునిలో కలిసిపోవాలి, అంతకంటే మించినదేమీ లేదు అని ఆందోళనగా ఏడుస్తూ ఉన్న బంధువులను స్వాంతనపరిచారు. ఎంతో కష్టపడి ఆ మాటలు చెప్పిన రామచంద్రారెడ్డి గారికి అప్పటికే మరణ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. తాను అంతిమ దశకు చేరుకున్నానని తెలిసిన రామచంద్రారెడ్డి గారు అన్నారు, ఓ నా అంతిమ సమయం ఆసన్నమైనది, ఈసారి నా ప్రాణం పోయేటట్లున్నది, ఇంకా నేను బ్రతికేటట్లు లేదు అని హతాశులై అనుకున్నారు. అలా చివరకు 1999 సంవత్సరం డిసెంబర్ 20వ తేదీ అర్ధరాత్రి రామచంద్రారెడ్డి ప్రాణం దేహాన్ని విడిచిపోయింది. దీంతో అతని శరీరం నిశ్చలమైంది. పాపం నిరాధారులైన అతని కుటుంబ సభ్యులది తట్టుకోలేక అతని మంచం చుట్టూ కూర్చుని బోరుగా ఏడుస్తూ ఉన్నారు. ఆ దీన పరిస్థితిలో మాటలకు అర్థమే ఉంటుంది, ఎవరిని ఓదార్చగలరు? హృదయ విదారకంగా విలపించి నీరసపడి కుటుంబ సభ్యులు ఆ గదిలో అటు ఇటు పడుకోగా రామచంద్రారెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి లక్ష్మి మాత్రం అప్పటికి కూడా అచంచలమైన భక్తి విశ్వాసంతో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి విభూతి తెచ్చి తన భర్త మృత శరీరమంతా పూసి సర్వేశ్వరులైన తమ గురుదేవుల నామస్మరణం చేసుకుంటూ ప్రతిభిక్ష కోసం జపం చేయటం ప్రారంభించింది. ఈ విధంగా సుమారు 4 గంటల సమయం గడిచిన తర్వాత అతనేదో భీకరమైన స్వప్నం చూసి భయపడినట్లుగా ఊ అని అస్పష్టమైన భయానక శబ్దాలతో ఏదో అజ్ఞాత పట్టు వదుల్చుకోవడానికి అన్నట్లుగా మంచంపై అటు ఇటు దొర్లుతూ ఉన్నారు. అకస్మాత్తుగా భయానక శబ్దం విని ధ్యానం నుంచి కళ్ళు తెరిచిన లక్ష్మి గారు చనిపోయాడనుకున్న తన భర్తలో జీవలక్షణాలు కనపడేసరికి ఆనందాశ్చర్యాలతో ఉప్పొంగిపోయింది. పరమాత్మ స్వరూపులైనటువంటి తమ గురుదేవులు తన ప్రార్థనను మన్నించి తనకు సౌభాగ్యాన్ని ప్రసాదించినందుకు శ్రీ పూర్ణానంద స్వామివారికి 100,000,000 నమస్కారాలు సమర్పించుకుంది. అయితే ఆ సమయంలో జరిగినటువంటి అద్భుతమైన విషయాలు ఏమిటంటే, రామచంద్రారెడ్డి గారు ఊపిరాడక అనియంత్రికంగా తన గుడ్లు తిరగటం మొదలుపెట్టేసరికి ఇంతటితో తన పని అయిపోయిందని దుఃఖంతో ఉన్నారు. భార్య పిల్లలతో సహా అందరినీ శాశ్వతంగా వదిలిపోతున్నారనే బాధ కూడా ఆయన్ను అలుముకుంది. క్షణాల్లో ఈ ఆలోచనలంతా రామచంద్రారెడ్డి గారిలో వచ్చేటప్పటికీ ఆయన శ్వాస పూర్తిగా ఆగిపోయింది. ఆ తర్వాత ఆయనకేమీ తెలియదు. అయితే దేహం నుండి విడిపోయిన ఆయన ఆత్మ ఆ గదిలోని తన బంధువులు చేస్తున్న ఆందోళనను చూస్తూ గాలిలో తేలుతూ ఉంది. ఎంతసేపు అలా ఆయన ఉన్నారో తెలియదు, కానీ ఉన్నట్టుండి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారు ఆగకుండా
రామచంద్రారెడ్డి గారి మృత శరీరం ఉన్న మంచం చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. వారు ఎందుకలా తిరుగుతున్నారో రామచంద్రారెడ్డి గారి ఆత్మకు అర్థం కాలేదు. కానీ పురాణాల్లో చెబుతున్నట్లుగా యమకింకరులు యమపాశంతో బంధించడానికి వచ్చినప్పుడు భక్త మార్కండేయుడు ఆ పరమేశ్వరుని శరణు వేడుకుంటూ శివలింగాన్ని ఎలా గట్టిగా పట్టుకున్నాడో ఆ విధంగా రామచంద్రారెడ్డి గారు ఆత్మ కూడా వెంటనే స్వామివారి పాదాలు పట్టుకుని గురుదేవ గురుదేవ అని ప్రాణం కోసం ప్రాధేయపడ్డారు. ఎంతసేపు అలా గడిచిపోయిందో కానీ తెల్లవారుజాము 5 గంటలకు రామచంద్రారెడ్డి గారికి నిదానంగా స్పృహ వచ్చింది. ఏదో భయంకరమైన స్వప్నం నుండి మెలకువ వచ్చినట్లుగా భయానక శబ్దాలతో ఆయన మంచంపై అటు ఇటు దొరలటం చూసి రామచంద్రారెడ్డి గారి బంధువులు మేల్కొల్పారు. స్వామీజీ స్వామీజీ అని అంటూ మెలకువ వచ్చి లేచినా కూడా వెంటనే తాను ఎక్కడున్నారో అర్థం కాక చుట్టూ చూస్తే అందరూ ఆశ్చర్యంతో రామచంద్రారెడ్డి గారినే చూస్తూ కూర్చున్నారు. జరిగిందంతా నిదానంగా ఆయనకు గుర్తుకొచ్చింది. అప్పుడు తనకు పునర్జన్మ ప్రసాదించిన తన గురుదేవుని పాద పద్మములకు నమస్కారాలు సమర్పించుకున్నారు రామచంద్రారెడ్డి గారు. సుమారు 3 నెలల తర్వాత గురుదేవులు తన అవతారాన్ని చాలించారు. ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేం కదా. అయినా వారికి రామచంద్రారెడ్డి గారు ఏ విధంగానైనా సేవ చేసుకోలేకపోయాననే దుఃఖం తనలో మిగిల్చుకున్నారు. అయితే అందుకు పరిష్కారం అన్నట్లు వారు తమ పంచలోహ విగ్రహాన్ని సమాధి మందిరానికి సమర్పించే అవకాశాన్ని ప్రసాదించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు. అది తన పరమభాగ్యంగా భావించారు రామచంద్రారెడ్డి గారి కుటుంబం. రామచంద్రారెడ్డి గారి పునర్జన్మ విషయాలను స్థిరపరుస్తున్నట్లుగా చలంగారి ఇంట్లో ఉన్న శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి సేవలు అందిస్తున్న సేవకులు ఇందుకు సంబంధించిన ఒక విచిత్ర సన్నివేశాన్ని వెల్లడించారు. అనారోగ్యంతో ఉన్న శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఉన్నట్టుండి అర్ధరాత్రి లేచి తమ మంచం చుట్టూ తిరగటం మొదలుపెట్టారు. అది అర్థం కాక అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. పూర్వానుభవాల ద్వారా కారణం లేకుండా వారు ఏమీ చేయరని తెలుసు కాబట్టి ఇప్పుడు ఎందుకు ఎవరి కోసమని అప్పుడు వారికి తెలియకపోయినప్పటికీ తరువాత చావు బ్రతుకుల మధ్య ఉన్న రామచంద్రారెడ్డి గారి విషయం తెలిసినప్పుడు అందరికీ అర్థమైంది. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.